హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గేట్ మాస్టర్స్ అకాడమీ. మనకి జనరల్గా మన గేట్ మాస్టర్స్ అకాడమీ హెల్ప్ లైన్ నెంబర్స్ కానీ నా నెంబర్ కానీ చాలా ఫ్రీక్వెంట్గా కాల్స్ వస్తూ ఉంటాయి. స్టూడెంట్స్ డౌట్స్ అడుగుతుంటారు. ఇక్కడ స్టూడెంట్స్ అంటే రెండు రకాల స్టూడెంట్స్ ఉంటారు మనకి. ఒకటి ఆల్రెడీ ఏడబ్ల్యూ ఏఈ పిఎల్ టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే స్టూడెంట్స్, అండ్ ఇంకోటి అప్కమింగ్ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అయ్యే ఫ్రెష్ యాస్పిరెంట్స్ కాల్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఈ ఏడబ్ల్యూ గురించి, ఏఈ గురించి, పిఎల్ గురించి, వీటి గురించి అప్డేట్స్ అనేవి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ చేస్తూనే ఉన్నాము. ప్లస్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉన్నాం. మీరు కూడా అప్డేట్స్ని ఫాలో అవ్వాలనుకుంటే కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, లేదా టెలిగ్రామ్ ఓపెన్ చేసి గేట్ మాస్టర్స్ అకాడమీ అని సెర్చ్ చేసినా యుల్ గెట్ ది ఛానల్. అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఇంకో సెకండ్ టైప్ ఆఫ్ యాస్పిరెంట్స్ ఏంటంటే ఫ్రెష్ యాస్పిరెంట్స్. ఇప్పుడు అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఉంటే వాటికి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ 2023 పాస్డ్ అవుట్ కానీ, లేదా 2024 అప్కమింగ్లో పాస్డ్ అవుట్ అయ్యే క్యాండిడేట్స్ కానీ, లేదా 2022లో నోటిఫికేషన్ ఛాన్స్ని మిస్ అయ్యి మళ్ళీ ఇంకో నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుదాం అనుకునే క్యాండిడేట్స్, అంటే ఒక ఫ్రెష్ ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు. మళ్ళీ వాళ్ళకి కొన్ని రెగ్యులర్ డౌట్స్ ఉంటూనే ఉంటాయి. ఆ డౌట్స్ ఏమున్నాయి అంటే అవన్నీ కలెక్ట్ చేసి ఇక్కడ నేను ప్రజెంట్ చేస్తున్నాను నేను. దేర్ ఆర్ సమ్ డౌట్స్ ఫ్రమ్ ది స్టూడెంట్స్. ఫస్ట్ వన్, ఇయర్ నోటిఫికేషన్ ఉంటుందా? సెకండ్ వన్, నోటిఫికేషన్ వస్తే ఎన్ని పోస్టులు ఉండొచ్చు అందులో? నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఈసారి కాంపిటీషన్ ఎంత ఉంటుంది? ఎవరు ఉంటారు కాంపిటీషన్లో? ఎంత ఉంటుంది కాంపిటీషను? నెక్స్ట్ వన్, మనం ప్రాపర్గా ప్రిపేర్ అయితే జాబ్ కొట్టే ఛాన్స్ అనేది ఉంటుందా ఉండదా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాత నోటిఫికేషన్స్ గురించి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సిలబస్ ఏముంటుంది? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఆ సిలబస్, ఆ ప్యాటర్న్కి తగ్గట్టు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? నెక్స్ట్ వచ్చేసి ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ప్రిపరేషన్ అనేది ఇంకా వేటికి యూజ్ అవుతుంది. ఇవి ఎక్కువగా స్టూడెంట్స్ మనకి అడిగే క్వశ్చన్స్. ఇంకా ఇవి కాకుండా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవి కూడా రీజనబుల్ డౌట్స్ అయితే మాత్రం వాటికి సంబంధించి కూడా మన పార్ట్ 2 వీడియో అనేది రిలీజ్ చేద్దాం మనం. ఓకేనా? ఎక్కువగా స్టూడెంట్స్ అడిగే క్వశ్చన్స్ అయితే ఇవి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మనం. ఓకేనా? బిఫోర్ దట్ వన్, మనకి ఆల్రెడీ తెలుసు Feb 22న బ్యాచ్ స్టార్ట్ అయింది. అంటే థర్స్డే రోజు బ్యాచ్ స్టార్ట్ అయింది మనకి. రేపు అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేసేది సండే. మండే అంటే 26th నుంచి వీళ్ళకి రెగ్యులర్గా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే రెగ్యులర్ క్లాసెస్ రేపు నుంచి స్టార్ట్ అవుతున్నాయి, మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎవరైనా ఫ్రెష్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ అవర్ కాంటాక్ట్ నెంబర్స్ 8919869870. 1 వీక్. నెక్స్ట్ 25th నుంచి March 2nd 3rd వరకు కూడా అడ్మిషన్స్ అనేవి ఓపెన్ ఉంటాయి. ఈ బ్యాచ్లో అడ్మిషన్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఈ బ్యాచ్లో అడ్మిషన్స్ క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్కి అడ్మిషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ గేట్ మాస్టర్స్ అకాడమీ, ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ యూ కెన్ జాయిన్ ఇన్ గేట్ మాస్టర్స్ అకాడమీ ఫర్ యువర్ అప్కమింగ్ ఏడబ్ల్యూ ప్రిపరేషన్. ఓకే? ఫస్ట్ క్వశ్చన్, ఇయర్లో నోటిఫికేషన్ ఉంటుందా? 100% నోటిఫికేషన్ ఉంటుంది. మీరు కావాలంటే రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఓల్డ్ గవర్నమెంట్ డిజాల్వ్ అయ్యి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. పాత టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్. వన్ ఆఫ్ ది మేజర్ రోల్ ఎవరు ప్లేస్ చేశారంటే ఎవరైతే నిరుద్యోగులు, అన్ఎంప్లాయిడ్ యూత్ అనేవాళ్ళు ఎక్కువ కాంపిటీట్ చేశారు. ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా దానికి సపోర్టివ్గా ఖచ్చితంగా ఈ ఇయర్ 2 lakh రిక్రూట్మెంట్ మేము ఖచ్చితంగా చేసుకుంటామని చెప్పారు. ఈ ఇయర్ అయితే మాత్రం గవర్నమెంట్ చాలా సీరియస్గా వర్క్ చేస్తుంది, నోటిఫికేషన్స్ ఇస్తుంది మనకి. నెక్స్ట్ ఇయర్ ఇంత డెడికేటెడ్గా ఇంత ప్రాపర్గా వర్క్ చేస్తుందా అనేది నేను చెప్పలేను. కాకపోతే ఈ ఇయర్ మాత్రం పక్కా 100% నోటిఫికేషన్ ఏడబ్ల్యూస్కి, ఏఈస్కి, సివిల్ ఇంజనీర్స్కి ఒక మంచి నోటిఫికేషన్ అది ఈ ఇయర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వస్తే ఎన్ని పోస్టులు ఉండొచ్చు? మోర్ ఆర్ లెస్ ఏడబ్ల్యూలో అయితే ఆల్మోస్ట్ 1000కి ఒక 100 అటో ఇటో రిలీజ్ అవుతాయి. ఏఈస్ కూడా 500కి ఒక 50 అటో ఇటో రిలీజ్ అవుతాయి. అండ్ ఇంకా డిప్యూటీ సర్వేయర్స్ 2017-18లో రిక్రూట్మెంట్ జరిగింది. సబ్జెక్ట్ టు కరెక్షన్. అప్పుడు తర్వాత ఇప్పుడు వరకు మన డిప్యూటీ సర్వేయర్స్ నోటిఫికేషన్ తెలంగాణలో రాలేదు. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్రెడీ 457 వేకెన్సీస్ ఆల్రెడీ ఉన్నాయని చెప్పి ఎప్పుడు గవర్నమెంట్కి నోటీస్ వెళ్ళింది. ఈసారి ఆ డిప్యూటీ సర్వేయర్స్ నోటిఫికేషన్ కూడా రావచ్చు మనకి.
సో దగ్గర దగ్గర లాస్ట్ నోటిఫికేషన్ ఎంత ఉందో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అదే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వచ్చు. ఏమో సార్ అంత నోటిఫికేషన్ వస్తుందో రాదు అని మీరు అనుకుంటే, సో మనకు ఆల్రెడీ తెలుసు. ఏం తెలుసు? ఏడబ్ల్యూ ఏంటమ్మా, ఏడబ్ల్యూ 2022 రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు సో క్లియర్గా 250+ R&B ఏడబ్ల్యూ పోస్టులు అండ్ 200+ PR పంచాయతీరాజ్ ఏడబ్ల్యూస్ వేకెన్సీస్ ఆల్రెడీ గవర్నమెంట్కి వెళ్ళినాయి. ఐ మీన్ టీఎస్పీఎస్సీ బోర్డు దగ్గర ఉన్నాయి. మనకి జనరల్గా ఏ గవర్నమెంట్లో అయినా ఏ డిపార్ట్మెంట్లో అయినా నోటిఫికేషన్స్ వేకెన్సీస్ని ఫిల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉందో సో ఫైనాన్షియల్ మినిస్టర్ దగ్గరికి సో మా డిపార్ట్మెంట్కి మాకు ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో మాకు స్టాఫ్ కావాలని చెప్పేసి ఈ డిపార్ట్మెంట్స్ ఏదైతే పిఆర్ కానీ R&B కానీ ఇరిగేషన్ కానీ ఇవన్నీ ఇండెంట్స్ ఇస్తాయి మనకి, నాకు ఇంత రిక్రూట్మెంట్ కావాలని. సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దానికి సంబంధించిన వీళ్ళని ఇప్పుడు రిక్రూట్ చేసుకుంటే వీళ్ళని 30-35 ఇయర్స్ శాలరీస్ ఇవ్వగలిగేంత ఫండింగ్ మన దగ్గర ఉందా లేదా అని చెక్ చేసుకొని దానికి ఫైనాన్షియల్ అప్రూవల్ ఇస్తుంది మనకి. ఆ ఫైనాన్షియల్ అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఈ డిపార్ట్మెంట్స్ అనేవి ఆ వేకెన్సీస్ని ఈ గవర్నమెంట్ ఎక్కడ పంపిస్తుంది అంటే టీఎస్పీఎస్సీ బోర్డుకు పంపిస్తుంది. సో ఈ బోర్డు ఏం చేస్తుందంటే వాళ్ళకి వీలు ప్రకారం ఎప్పుడు వీలుంటే అప్పుడు వాళ్ళ రిక్రూట్మెంట్ అనేది చేస్తారు. సో ఏదైతే నేను చెప్పానో ఆల్మోస్ట్ 450-500+ R&B అండ్ PR సంబంధించిన ఏడబ్ల్యూ పోస్టులకి ఆల్రెడీ ఫైనాన్షియల్ క్లియరెన్స్ అయిపోయి టీఎస్పీఎస్సీ బోర్డు దగ్గర రెడీగా ఉన్న పోస్టులు ఇవి రెడీగా ఉన్న పోస్టులు. మళ్ళీ కొత్తగా డిపార్ట్మెంట్స్ ఇండెంట్స్ని పంపించి ఫైనాన్షియల్ అప్రూవల్ తీసుకోవాల్సినంత పెట్టడం లేదు. ఆల్మోస్ట్ 500 ఏడబ్ల్యూ పోస్టులకి రెడీగా టీఎస్పీఎస్సీ ఇప్పుడు కావాలంటే ఇప్పుడు రిలీజ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ కొత్త నోటిఫికేషన్స్ కన్నా కూడా పాత నోటిఫికేషన్స్ క్లియర్ చేసే మూడ్లో ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు రేపు నోటిఫికేషన్స్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఏడబ్ల్యూ పోస్టులు ఇవైతే ఖచ్చితంగా పడతాయి. వీటికి యాడాన్గా ఖచ్చితంగా మళ్ళీ ఇంకొత్త డిపార్ట్మెంట్స్ ఇండెంట్స్ తీసుకుని అవి కూడా నోటిఫికేషన్లో రాబోతాయి. సో మోరార్లెస్ దగ్గర పాత నోటిఫికేషన్ ఎంత ఉందో అంత నోటిఫికేషన్ ఖచ్చితంగా ఈ ఇయర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ ఆ నోటిఫికేషన్ ఉంటుందా? సో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు కదా సార్ అంటే సో ఈ ఇయర్ ఉన్నంత సీరియస్గా అయితే నెక్స్ట్ ఇయర్ ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. సో థర్డ్ క్వశ్చన్, నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు? సో జనరల్గా నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేసేదంటే ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏడబ్ల్యూస్ ఏఈస్ మే ఆర్ జూన్లో ఇస్తారని చెప్పి లాస్ట్ కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్లో రిలీజ్ చేశారు. బట్ ఇప్పుడు అఫీషియల్గా అది సో గవర్నమెంట్ నుంచి రావాలి కాబట్టి సో అది మోస్ట్లీ జూన్ ఆర్ జూలైలో పడవచ్చు అనుకుంటే, ఎందుకంటే మధ్యలో మనకి ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేబీ 1 or 2 months అటు డిలే అవ్వచ్చు. కానీ ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంటుంది, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. సో మోస్ట్లీ జూన్ జూలై ఈ టైంలో నోటిఫికేషన్ పడే అవకాశం ఎక్కువ ఉంది మనకి. ఈసారి కాంపిటీషన్లో ఎవరెవరు కాంపిటీషన్లో ఉంటారంటే సో ఇక్కడ నోటిఫికేషన్ వచ్చే టైం బట్టే బేస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ లక్లో వాళ్ళు మేలోనే నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కాంగ్రెస్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం మేలోనే ఏడబ్ల్యూ నోటిఫికేషన్ వస్తే 2024 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉండదు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డిలే అవుతుంది, జూన్ జూలై ఆ టైంలో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు 2023 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ 2024 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ మెయిన్ కాంపిటీషన్లో ఉంటారు. సో వీళ్ళకన్నా ఇంకా డేంజరస్ క్యాండిడేట్స్ ఎవరంటే 2022లో జాబ్లో సో 1 marks 5 marks 10 marksలో జాబ్ మిస్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ అయ్యి ఉన్నారు. సో జస్ట్ ఏంటంటే మళ్ళీ రివిజన్ చేసుకోవాలి, ఒక 2-3 times రివిజన్ పడితే సో మీకన్నా వాళ్ళు కొద్దిగా బెటర్గా పర్ఫామ్ చేయగలరు. ఓకేనా? అంటే మీరు కాంపిటీట్ అయ్యేది ఎవరితో అంటే 2023 2024 పాస్డ్ అవుట్స్ 2023 పాస్డ్ అవుట్స్ అండ్ పాత నోటిఫికేషన్లో జాబ్ మిస్ అయిన క్యాండిడేట్స్ వీళ్ళు సో నెక్స్ట్ కాంపిటీషన్కి ఉండబోతున్నారు. సో పాత నోటిఫికేషన్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది 2018లో మనకి లాస్ట్ రిక్రూట్మెంట్ జరిగింది R&Bలో. సో 2018 నుంచి 22 వరకు ఎవరైతే 4 years కాంపిటీషన్ ఉందో ఈ 4 years కాంపిటీషన్ అనేది 2022తోనే వెళ్ళిపోయారు వాళ్ళు మనకి. ఓకేనా? మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ బ్యాక్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ. ఎవరైతే బోర్డర్లో జాబ్స్ మిస్ అయినాయో వాళ్ళైతే కాంపిటీషన్లోకి వస్తారు మళ్ళీ, ప్లస్ 2024 2023 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ నోటిఫికేషన్కి వస్తారు. ఓకేనా? సో నెక్స్ట్ జాబ్ వచ్చే గెటింగ్ ఆఫ్ ఛాన్స్ టు గెటింగ్ ఏ జాబ్. సో మన జాబ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉండొచ్చు మనకి? సో జాబ్ రావడానికి ఉండే ఛాన్స్ ఏంటంటే సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ ప్రిపరేషన్. సో మీ ప్రిపరేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2023 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ తీసుకుంటే వాళ్ళు ఆల్రెడీ
కొంత అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్ కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్ ఆల్రెడీ తీసుకొని వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నారు. 2024 క్యాండిడేట్స్, 2024 పాస్ అవుట్స్, ఈవెన్ మన ఆఫ్లైన్ బ్యాచెస్ ఒక 50 మెంబర్స్ తోటి సో ఏడబ్ల్యూ బ్యాచ్ ఆల్రెడీ రన్ అవుతుంది ప్రజెంట్. సో ఈ బ్యాచ్లో ఆల్మోస్ట్ 25 to 30 మెంబర్స్ 2024 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్, అంటే అప్కమింగ్ పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్. సో ముందలే వాళ్ళకి హెచ్ఓడిస్తో మేనేజ్ చేసుకుని, ప్రాజెక్టులు మేనేజ్ చేసుకుని వాళ్ళు వచ్చి కోచింగ్లో జాయిన్ అయ్యారు. సో అంటే ఈ 2024 ఎవరైతే పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఉన్నారో, సో ఎవరైతే అప్కమింగ్ పాస్డ్ అవుట్ అయిన తర్వాత చూద్దాంలే అనుకునే వాళ్ళు ఉంటారు చూసారా, సో వాళ్ళకన్నా ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్లోకి ఎంటర్ అయ్యారో సో వీళ్ళు ఖచ్చితంగా ఎడ్జ్ ఉంటుంది. అండ్ 2023 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఆల్రెడీ మొదలే కోచింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా సో కాంపిటీషన్లో ఉంటారు. సో పాత నోటిఫికేషన్స్తో కంపేర్ చేస్తే, అప్పుడున్న హెవీ కాంపిటీషన్తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొద్దిగా కాంపిటీషన్ తగ్గొచ్చు. సో నెంబర్ ఆఫ్ అప్లయింగ్ క్యాండిడేట్స్ సేమ్ ఉండొచ్చు. అప్పుడు ఒక 30,000 మంది అప్లై చేస్తారు, ఇప్పుడు ఒక 30,000 మంది 40,000 మంది అప్లై చేయొచ్చు. బట్ సీరియస్ ఆస్పిరెంట్స్ అనేవాళ్ళే మనకు కాంపిటీషన్, అంతేగాని అప్లై చేసే ప్రతి ఒక్కరు కాంపిటీషన్ అయితే కాదు మనకి. సో ఇప్పుడు ఎవరైతే కాంపిటీషన్లో ఉంటారో 2024 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ ఎవరైతే లేట్గా స్టార్ట్ అవుతారో సో వాళ్ళతో మనకి ఇబ్బంది లేదు. ఎప్పుడైతే ఇప్పుడు ఆల్రెడీ కోచింగ్కి వాళ్ళు మేనేజ్ చేసుకుని కోచింగ్లో జాయిన్ అవుతారు చూసారా, వాళ్ళు కాంపిటేట్ అవుతారు. ప్లస్ 2023 వాళ్ళు కాంపిటేట్ అవుతారు, 2022 కాంపిటేట్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అంటే ప్రీవియస్ వాళ్ళతో కంపేర్ చేస్తే కొద్దిగా జాబ్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి. సో ఓల్డ్ నోటిఫికేషన్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? సో ఆల్రెడీ మీకు తెలిసిందే. సో పేపరు 2 సార్లు జరిగింది, ఒకటి టఫ్ ఎగ్జామ్, ఇంకోటి ఈజీ ఎగ్జామ్. సో ఏడబ్ల్యూ ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి చాలా టఫెస్ట్ పేపరు. అప్పుడు 300 పైన మార్క్స్ హార్డ్లీ నాకు తెలిసిన నా స్టూడెంట్స్ ఒక 50-60 మంది కన్నా ఎక్కువ చెప్పలేదు 300 అబోవ్ మార్క్స్ చెప్పిన వాళ్ళు. అదే సెకండ్ పేపర్ అయిన తర్వాత 300 అబోవ్ మార్క్స్ చెప్పిన వాళ్ళు దగ్గర 600-700 మంది చెప్పారు 300 అబోవ్ మార్క్స్. అంటే పేపర్ టఫ్ వస్తే ఖచ్చితంగా ఆబ్వియస్లీ మనకు తెలిసిందే, టఫ్ వస్తే కట్ ఆఫ్స్ తగ్గుతాయి, పేపర్ ఈజీగా వస్తే కట్ ఆఫ్స్ పెరుగుతాయి. సో లాస్ట్ టైం వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అయితే కట్ ఆఫ్లు దగ్గర 350-340 అరౌండ్ ఉన్నాయి మనకి. అంటే 450 మార్క్స్ ఎగ్జామ్ జరిగితే 350 అబోవ్ ఎవరైతే స్కోర్ చేశారో సో వాళ్ళు సేఫ్ సైడ్ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ మీరు 75% కన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని ఉండాలి. సో మరి 75% ఆఫ్ ది మార్క్స్ కన్నా ఎక్కువ తెచ్చుకోవాలంటే సో మీ 75% ప్రిపేర్ అవుతే సరిపోద్దా? ఖచ్చితంగా సరిపోదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యారనుకోండి, సో అందులోంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 క్వశ్చన్స్ అడిగితే 20 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయలేము. ఖచ్చితంగా ఒక 15, 16, 17 ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే విధంగానే మనం ప్రిపేర్ అవ్వగలం మనం. ఎందుకంటే 2-3 క్వశ్చన్స్ ఒక 10-15% ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయలేము. కొన్ని హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి, మనం ఒక ఆన్సర్ పెట్టబోయి ఇంకో ఆన్సర్ పెట్టడం, రాంగ్ క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది మనకి. సో మన ఫుల్ ఎఫర్ట్స్, ఫుల్ ప్రిపరేషన్ ఇస్తేనే మనం జాబ్ని క్రాక్ చేయగలం. సో అంటే నీ కట్ ఆఫే 75% కన్నా ఎబో నీ కట్ ఆఫ్ ఉందంటే టోటల్ మార్క్స్లో నువ్వు ప్రిపరేషన్ మాత్రం ఖచ్చితంగా 100% ప్రిపరేషన్ పెడితేనే నీకు జాబ్ వస్తుంది. అది మన పాత నోటిఫికేషన్ గురించి అబ్జర్వ్ చేయాల్సింది. నెక్స్ట్ వన్, సో అబౌట్ ఎగ్జామ్ అండ్ సిలబస్. జనరల్గా మనకు తెలిసిందే 2 పేపర్స్ ఉంటాయి, జనరల్ స్టడీస్, టెక్నికల్. సో జనరల్ స్టడీస్ పేపర్ 150 మార్క్స్, టెక్నికల్ పేపర్ 300 మార్క్స్. జనరల్ స్టడీస్ పేపర్లో ఒక్కో క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది, టెక్నికల్ పేపర్లో ఒక్కో క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి మనకి. సో జనరల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రిపరేషన్ చేద్దాం అనుకున్నా అందరికీ తెలిసిందే మనకి. సిలబస్ మాత్రం యాజ్ కంపేర్డ్ టు ద అదర్ టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్, మీరు ఏ ఇంజనీరింగ్ స్ట్రీమ్ కాకుండా వేరే ఏ స్ట్రీమ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా కూడా తెలంగాణ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మన ఏడబ్ల్యూకి ఉన్నంత సిలబస్, ఏడబ్ల్యూఏఎస్కున్నంత సిలబస్ ఏ ఎగ్జామ్కి లేదు. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యారనుకోండి, మోస్ట్లీ మీరు రీజనింగ్, మ్యాథ్స్ యాజ్ వెల్ యాజ్ జనరల్ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోద్ది. మీరు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ ఏదైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఓన్లీ సో జనరల్ స్టడీస్ పార్ట్ గ్రూప్ 1కి కొద్దిగా ఎక్కువ డెప్త్ అడుగుతాడు, గ్రూప్ 2 కొంచెం తక్కువ డెప్త్ అడుగుతాడు. కానీ సిలబస్ మాత్రం ఒక కన్ఫైన్డ్ సిలబస్, అంటే ఒక జనరల్ స్టడీస్ మీద బాగా ఫోకస్ చేస్తే సరిపోద్ది. కానీ ఏడబ్ల్యూకి వచ్చేటప్పటికి ఒక పేపర్ జనరల్ స్టడీస్ పేపర్, ఒక పేపర్ టెక్నికల్ పేపర్. సో జనరల్ స్టడీస్లో దగ్గర 15 సబ్జెక్టులు ఉంటాయి, టెక్నికల్ ఇంజనీరింగ్ పేపర్లో దగ్గర 15 సబ్జెక్టులు ఉంటాయి. అంటే 30 సబ్జెక్టులు చదవాలి. ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకనామిక్ సర్వే, తెలంగాణ కల్చరు, మూమెంట్, ఇవి ప్లస్
కరెంట్ అఫైర్స్, ఇంకా మీకు టెక్నికల్గా వచ్చేసరికి ఇంజనీరింగ్ మెకానిక్స్, ఎస్ఎం, ఎఫ్ఎం, జీటీ, డబ్ల్యూ, ట్రాన్స్పోర్టేషన్, హైడ్రాలజీ, ఇరిగేషన్, ఎస్ఏ, ఆర్సీసీ, డిఎస్ఎస్, సర్వేయింగ్, సిటీపీఎం, బిఎంసిపి, ఈ ఒక 15 సబ్జెక్టులు. దగ్గర దగ్గర మీకు 30 సబ్జెక్టులు చదవాలి. సో 30 సబ్జెక్టులు అంటే ఒకదాని మీద ఒకటి పెడితే నా హైట్కి వస్తాయి బుక్స్ అన్నీ కలిపి. సో అంత సిలబస్ ఉంటుంది మనకి. సో వేరే ఏ ఎగ్జామ్ కంపేర్ చేసినా ఏడబ్ల్యూ ఎగ్జామ్కి ఉండే సిలబస్ అనేది చాలా హెవీ సిలబస్. ఓకేనా? సో ఈ సిలబస్ని మనం ప్రిపేర్ అవుతున్నాం, మెంటల్గా ప్రిపేర్ అయ్యే మనం ఈ ప్రిపరేషన్ వరల్డ్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి? సో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? సో ఇది ఒక వీడియోలో చెప్పేది అయితే కాదు. సో దీనికి సంబంధించి జనరల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, టైం బౌండెడ్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఎలా ఉండాలి, సో టెక్నికల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, సో ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేసి ఏ ఎగ్జామ్స్లో ఎన్ని సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి, వీటన్నిటికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మనకి గేట్ మాస్టర్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. నేను కూడా ఎండ్ దగ్గర ఇస్తాను, మీకు ఎండ్ దగ్గర మీకు అవి ఇస్తాను. వాటిని క్లిక్ చేసి మీరు కావాలనుకుంటే ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీస్, సో ఏ సబ్జెక్ట్స్ మీద ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎన్ని మార్క్స్ వస్తున్నాయని మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, చూడండి. ఓకేనా? నేను ఎండ్లో ఇస్తాను దీనికి సంబంధించి. ఇది మాత్రం ఇప్పుడైతే చెప్పే చిన్న విషయం అయితే కాదు అది. నెక్స్ట్ వన్, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? సో ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ రైట్ నౌ. ఎందుకంటే ఎవరైతే ప్రిపరేషన్లో ముందర ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు గోల్ అనేది అచీవ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి. లేదు సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2024 పాస్డ్ అవుట్ క్యాండిడేట్స్ మన ఆఫ్లైన్ స్టూడెంట్స్లో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రాజెక్ట్ చేసుకుంటేనే వాళ్ళు ఏదో మేనేజ్ చేసుకుని వచ్చి ఇప్పుడు ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకుంటున్నారు. ఎందుకని? వాళ్ళ ఫ్రెండ్స్ పాస్డ్ అవుట్ అయిన తర్వాత వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పటికి వీళ్ళు రివిజన్లోకి వెళ్తారు. అప్పుడు వాళ్ళు స్ట్రెస్ అంటే ఏంది, స్ట్రెయిన్ అంటే ఏంది, షియర్ ఫోర్స్ అంటే ఏంది, బెండింగ్ మూమెంట్ అంటే ఏంటి, ఇండియన్ హిస్టరీ ఏం జరిగింది, ఎకనామిక్ సర్వీస్ ఏం జరుగుతున్నాయి, ఇవన్నీ తెలుసుకునేటప్పటికి వీళ్ళు అవన్నీ నేర్చుకుని రివిజన్లోకి వెళ్తారు. సో వాళ్ళకన్నా వీళ్ళకి చాలా ఎడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి. ఓకేనా? సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి రైట్ టైం ఏదంటే సార్ రైట్ నౌ. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారు కదా, వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేయడం అనేది, సో మీకు రైట్ టైం టు స్టార్ట్ ది ప్రిపరేషన్. నెక్స్ట్ వన్, సో ఇదే నోటిఫికేషన్ ఇది ఏదైతే మనం ప్రిపేర్ అవుతున్నాం ఏడబ్ల్యూఎస్కి, ఇవి వేటికి యూజ్ అవుతుంది సార్ అంటే, సో ఆల్రెడీ మనకు తెలిసిందే ఎవ్రీ ఇయర్ ఎస్ఎస్సి జేఈ నోటిఫికేషన్ ఉంటుంది మనకి. అక్కడైనా అదే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, అదే ఫ్లూయిడ్ మెకానిక్స్, అదే జీటీ, అదే డబ్ల్యూ, అదే ట్రాన్స్పోర్టేషన్, అదే హైడ్రాలజీ, అదే ఇరిగేషన్. కాకపోతే ఇక్కడ ఎస్ఎం, ఎఫ్ఎం, జీటీ వీటి మీద ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. అక్కడ బిఎంసిపి, ఎస్టిమేషన్, కాస్టింగ్ వాటి మీద ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ అనేది సేమ్, అవే క్వశ్చన్లో అదే సబ్జెక్టు, అదే షియర్ ఫోర్స్. సో సింప్లీ సపోర్టెడ్ విత్ పాయింట్ లోడ్, మ్యాక్సిమం బెండింగ్ విల్ బి LL/4 ఓన్లీ. సో ఎక్కడ పోయినా అదే LL/4, ఫార్ములా ఏం మారదు, కాన్సెప్ట్ ఏం మారదు. సో అడిగేది ఏంటంటే అక్కడ ఆర్ఆర్బీ కానీ ఎస్ఎస్సి కానీ మీరు ప్రిపేర్ అవుతాయి, అది డిప్లొమా స్టాండర్డ్ ఎగ్జామ్ కాబట్టి సో మీకు లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి మనకి. అదే ఏడబ్ల్యూ అనేది బీటెక్ బేస్డ్ ఎగ్జామ్, బీటెక్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి ఇక్కడ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి కొద్దిగా ఎక్కువ ఉంటాయి మనకి. సో లాస్ట్ పేపర్ చూసి సార్ అది ఏంది సార్ అని పిల్లబచ్చా క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోమాకండి. సో దానికన్నా ముందర క్యాన్సిల్ అయిన పేపర్ చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఏడబ్ల్యూ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో ఏడబ్ల్యూ ఎగ్జామ్కి మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవుతే, సో ఇక్కడికి వచ్చిన ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ ఇక్కడ జనరల్ స్టడీస్లో చదవాల్సిందే, అక్కడ మీరు టెక్నికల్ సబ్జెక్ట్స్ చదవాల్సిందే. సో ఏడబ్ల్యూకి ప్రిపేర్ అవుతే మాత్రం ఖచ్చితంగా ఎస్ఎస్సికి, ఆర్ఆర్బీకి మీకు చాలా ఎడ్జ్ అనేది దొరుకుతుంది మనకి. ఓకేనా? సో ఆర్ఆర్బీ కూడా మీకు ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేశారు ఆల్రెడీ. మన దానికి సంబంధించిన అప్డేట్ కూడా గేట్ మాస్టర్స్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. సో మీకు కావాలనుకుంటే ఒకసారి ఆ ఛానల్లో జాయిన్ అవుతే, సో మనకేంటో జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో ఆర్ఆర్బీ జేఈ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ పడుతుందని చెప్పారు. సో ఈ ప్రిపరేషన్ అనేది దానికి కూడా యూజ్ అవుతుంది. సో ఏడబ్ల్యూ ట్రై చేస్తాం, ఏఈ ట్రై చేస్తాం, డిప్యూటీ సర్వర్ ట్రై చేస్తాం, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ. సో నోటిఫికేషన్స్ ఇయర్ బాగా ఉంటాయి కాబట్టి మనకి, సో ఒకటి మిస్ అయినా ఇంకోటి దగ్గర జాబ్ కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మన ప్రిపరేషన్ ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే. ఓకేనా? సో దిస్ ఈస్ ద క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఆస్కింగ్ అస్. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, February 22 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, మండే నుంచి వాళ్ళకి రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ టు జాయిన్ ఇన్ గేట్ మాస్టర్స్ అకాడమీ, యూ కెన్ కాంటాక్ట్ మై నెంబర్ 8919869870. ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో నెక్స్ట్ వీక్ March 2, 3 వరకు అడ్మిషన్స్ అనేవి ఈ బ్యాచ్లో కంటిన్యూ అవుతాయి. దాని తర్వాత ఫ్రెష్ బ్యాచ్కి అడ్మిషన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓకే? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.